బహుశా రేవంత్ రెడ్డికి, తెలంగాణ కాంగ్రెస్‌కి వాళ్ళు చేసిన తప్పు తెలిసుండొచ్చు. ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు రియల్ ఎస్టేట్‌ని ఎంత డిస్టర్బ్ చేయాలో, ఎంతవరకు నాశనం చేయాలో అంతవరకు నాశనం చేశారు. అది వాస్తవం. అయితే ఇటీవల కాలంలో బిల్డర్స్, రియల్ ఎస్టేట్ కంపెనీస్, రియల్టర్స్ నుంచి వచ్చిన ప్రొటెస్టు లేదా ఫీడ్‌బ్యాక్ తెలుసుకొని హైదరాబాద్‌కి రియల్ ఎస్టేట్ చాలా ఇంపార్టెంటు. దీన్ని మనం డిస్టర్బ్ చేస్తే మన మనుగడ కష్టమవుతుంది. లేదా హైదరాబాద్ అండ్ తెలంగాణ ప్రాబ్లమ్‌లోకి వెళ్తుందని గ్రహించిన కాంగ్రెస్ గవర్నమెంటు రియల్ ఎస్టేట్‌కి మళ్ళీ సపోర్ట్ చేయడము, లేదా రియల్ ఎస్టేట్ యొక్క ప్రోగ్రెస్ బెటర్‌గా ఉండడానికి చాలా సపోర్టివ్‌గా ముందుకొస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఏదేమైనా కూడా గవర్నమెంట్ కొన్ని స్టేబుల్ అండ్ కన్‌స్ట్రక్టివ్ వేలో ఆలోచన చేస్తే మార్కెట్ ఎటువంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయదు. అండ్ మనకి కాన్స్టెంట్ గ్రోత్ రేట్ అయితే మార్కెట్‌లో ఉంటుంది.